ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని చెప్పి. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఆరోగ్యం లేని స్థితి ఎందుకు పనికిరానిది. మన జీవితంలో ఆరోగ్యంతో జీవించాలంటే అది దేవుని యొక్క కృప. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు అనేక రీతులుగా ఆ యొక్క బలహీనత నుంచి విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన జీవితంలో ఆరోగ్యాన్ని పొందుకోలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి కన్నీటి ప్రార్థన చేశాడో హిజ్కియా యొక్క ఆ యొక్క బలహీనత నుంచి విడుదల కలుగు చేసి స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుస్సు దేవుడు పెంచాడు. స్వస్థపరచబడాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే అది దేవుని యొక్క కృపచేతనే. 12 సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడుతున్న స్త్రీ అనేక రీతులుగా ప్రయత్నాలు చేసింది. తన డబ్బంతా వ్యయపరిచింది. స్వస్థత కలుగలేదు. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని చెప్పి ఎప్పుడైతే విశ్వాసంతో వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుందో స్వస్థత కలిగింది, ఆరోగ్యాన్ని పొందుకుంది. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి బలహీనతల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నారో దేవుని వైపు చూస్తే ఆయన ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. స్వస్థపరచు యెహోవా ఆయనే గనుక మనల్ని నిర్మించినవాడు, మనల్ని సృష్టించినవాడు ఆయనే గనుక ఆయన ద్వారానే స్వస్థత అనేది కలుగుతుంది. ఆయనే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి ఆ బలహీనతల నుంచి ఆ అనారోగ్యాల నుంచి విడుదల పొందుకుని ఆరోగ్యాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని మీకు కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఈరోజు దేవా, ఎవరైతే బలహీనతలతో బాధపడుతున్నారో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేసి వారు పొందుకున్న ఆ యొక్క స్వస్థను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నేను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.